హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నాకు కొంచెం హెల్త్ బాలేక ఇప్పటి వరకు వీడియోస్ ఇవ్వలేకపోయానండి. ఇకపై డైలీ కంటిన్యూ ఇస్తాను. సరికొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. స్టోరీ పేరొచ్చేసి 'హస్బెండ్ గారు'. అందరూ మిగతా స్టోరీలాగే ఈ స్టోరీని కూడా ఆదరిస్తారని తప్పకుండా కోరుకుంటున్నానండి. ఇక స్టోరీ ప్రోమో చూసేద్దాం. అది ఒక పెద్ద కళ్యాణ మండపం. అక్కడంతా హడావిడిగా ఉంది. పిల్లలు మాత్రం పరుగులతో, పెద్దలు హడావడితో అంతా కోలాహలంగా ఉంది. పెళ్ళికొడుకు తన గదిలో తన స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇక అమ్మాయి, అమ్మాయొచ్చేసి 20 ఏళ్ల అమ్మాయి. ఏడుస్తూ ఉంది పెళ్లి ఇష్టం లేక. కానీ పెళ్ళికొడుకు మాత్రం అవమాని అవమానించిన అమ్మాయితో పెళ్లి చేసుకుంటున్నానని చాలా సంతోషపడుతున్నాడు. అసలు వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుందా లేదా అనేదే మన స్టోరీ కాన్సెప్ట్. తప్పక చూడండి. ఇక పెళ్ళికొడుకు గది. తన ఫ్రెండ్స్‌తో కలిసి మాట్లాడుకుంటున్నారు. తన ఫ్రెండ్‌లో ఒకడు వినయ్. "నువ్వు అనుకున్నది సాధించావు. నిన్ను అవమానించిన దాన్ని పెళ్లి చేసుకుని, తన జీవితాంతం నాశనం చేసి, నీ పగ తీర్చుకుంటున్నావురా! కంగ్రాట్స్ రా" అని అంటాడు వినయ్. అప్పుడు వినయ్, "రేయ్! పెళ్లయిపోతే నా పగ తీరదురా! జీవితాంతం నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానా అని కుళ్ళి కుళ్ళి ఏడవాలి తను. అప్పుడు నా పగ తీరుతుంది" అని అంటాడు. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి, "పంతులు గారు పిలుస్తున్నారు" అని చెప్పగా వినయ్ వెళ్లి పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. ఇక పెళ్లి కూతురు గది. అక్కడ ఒక 20 ఏళ్ల అమ్మాయి కూర్చుని ఏడుస్తుంది. ఎంతగా అంటే ఏడ్చి ఏడ్చి పాపం నీరసించిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక పెద్ద ఆవిడ ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి బంగారం అని పిలవగానే అప్పటిదాకా బాధపడుతున్న ఆ అమ్మాయి తను అమ్మమ్మ అని వాటేసుకుని ఏడుస్తుంది పాపం. అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తి, "ఇంకా ఏడుస్తున్నావా? ఇంకా ఎంతసేపు ఏడుస్తావు?" అని విసుక్కుని తనని తిడతాడు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చిన అతనితో, "నాన్నా, నాకీ పెళ్లి ఇష్టం లేదు" అని చెప్తుంది. అప్పుడు తను కోపంగా తన మీద చెయ్యెత్తగానే ఆ ముసలావిడ కోపంగా, "శేఖర్, నువ్వు బంగారం మీద చేయి చేసుకుంటే ఊరుకునేది లేదు" అని చెప్పగానే తను అసహనంగా ఆమెతో, "అత్తయ్య, మీరెలాగైనా తనను ఒప్పించండి. ఈ పెళ్లి జరిగి తీరాలి. అయినా తనకి ఏం తక్కువ? ఆస్తుంది. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంతకంటే మంచి సంబంధం వస్తుందా నీకు" అని త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు తను. అప్పుడు ఆమెను ఓదార్చడానికి ఆవిడ, "బంగారం, నేనేదో ఒకటి చేస్తాను. నువ్వు బాధపడకు" అని అనగానే తన అమ్మమ్మ వైపు ఆశగా చూస్తుంది ఆ అమ్మాయి. అప్పుడు తనను తయారు చేయడానికి కొంతమంది వస్తే ఇక ఆవిడ బయటికి వెళ్తుంది. తను పరధ్యానంగా నడుస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన తన భర్త తన భుజం మీద చెయ్యి వేసి, "రమణి, ఏం ఆలోచిస్తున్నావు" అని పిలవగానే అప్పటిదాకా ఆలోచనలో ఉన్న తను స్పృహలోకి వచ్చి తన భర్త వైపు చూసి ఫోన్ తీసుకుని అరగంట వరకు ఏదో మాట్లాడుతుంది. అటువైపు నుండి ఏమన్నారో కానీ తను మాత్రం చిన్న నవ్వు నవ్వి ఫోన్ పెట్టేసి తనని చూస్తున్న తన భర్త రఘుపతి గారిని చూసి, "ఇప్పుడేం జరుగుతుందో చూడండి" అని అక్కడి నుండి పెళ్లి పనులు చూడడంలో బిజీ అయిపోయింది ఆమె. పోలీస్ స్టేషన్. అక్కడ పోలీసులు లోపల ఏం జరుగుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ లోపలికి వెళ్ళడానికి అక్కడ ఎవ్వరికీ ధైర్యం చాలడం లేదు. లోపల ఒకతను ఒంటి మీద దెబ్బలతో అసలు చావు అంచుల దాకా వెళ్ళినట్టుగా ఉన్నాడు. తను ఏదో చెప్తుంటే ఒకతను రికార్డ్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి తన ముందు ఉన్న అతన్ని చూసి భయంతో వాళ్లకు కావలసిన విషయాలన్నీ చెప్తున్నాడు. అతను ఆ వ్యక్తి చెప్పే విషయాలను వింటూ కోపంగా చూస్తున్నాడు. పనయ్యాక తను బయటకు వెళ్ళిపోవడంతో అక్కడ వాళ్ళు ఇంకా "ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడా" అని అందరూ ఆశ్చర్యపోతారు. అతడు తన క్యాబిన్‌లోకి వచ్చి తర్వాత ఏమి చెయ్యాలో ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత ఒకతను వచ్చి, "సార్, తను మొత్తం విషయాలు చెప్పాడు. ఇప్పుడు తనని ఏం చేయమంటారు" అని అడగగానే తను "వదిలేయండి" అని చెప్తాడు. ఆ మాట విని తను ఆశ్చర్యపోతాడు. అయినా ఏం మాట్లాడకుండా తను ఆ వ్యక్తిని వదిలేయగా తను బయటికి వెళ్ళిపోవడానికి బయట అడుగు పెడతాడు.
అప్పుడు వెనక నుండి ఒక బుల్లెట్ వచ్చి నేరుగా తన బాడీలోకి దిగి అక్కడికక్కడే చనిపోతాడు ఆ వ్యక్తి. అక్కడ జరిగేది చూసిన వాళ్ళు భయపడిపోతారు. అతడు నేరుగా ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరకు వచ్చి రైటర్‌తో ఇంట్రాగేషన్‌కి వచ్చి పారిపోవడానికి చూస్తే తప్పనిసరిగా మా ఏసీపీ గారు తనను కాల్చవలసొచ్చింది అని రాయమంటాడు. ఇక ఎవరు ఏమీ మాట్లాడరు. అక్కడ అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ సార్ తప్పు లేనిదే ఎవ్వరిని చంపరు. అందుకే తనకు ఎవరూ ఎదురు చెప్పరు. ఇక అతను స్టేషన్‌లో పని చూసుకుని పెద్ద మహల్ లాంటి ఇంటికి వెళ్తాడు. అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న వ్యక్తితో అమ్మా ఎన్నిసార్లు చెప్పాను నా కోసం ఎదురు చూడకు అని అనగా ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు. సూర్య త్వరగా బయలుదేరాలి. వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పకుండా కంగారు పడేసరికి ఇక ఏం మాట్లాడకుండా తయారవుతాడు. వాళ్ళు కారులో బయలుదేరిన తర్వాత ఎక్కడికి అని సూర్య అడగగానే ఆమె చెప్పింది విని ఒక్కసారిగా కోపంతో కారు స్పీడ్ పెంచేసి ఆ ప్లేస్‌కి వెళ్తాడు సూర్య. పంతులు గారు పెళ్లి కూతురిని తీసుకురమ్మని చెప్పారు. అప్పుడు పెళ్లి కూతురి అలంకరణలో దేవతలా ఉన్న ఆమెను అందరూ చూస్తూ ఉండిపోయారు. తర్వాత తనను పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. అసలు ఈ లోకంతో సంబంధం లేకుండా అన్నట్టుగా తల కిందకు దించుకుని మరబొమ్మలా కూర్చుందామె. తనను చూసి పెళ్ళికొడుకు వికృతంగా నవ్వుతూ నువ్వు ఇలాగే జీవితాంతం ఏడవాలి. ఎవరూ నిన్ను కాపాడ్డానికి రారు అని అంటాడు. ఆమె తన తండ్రి వైపు చూడగా అక్కడ జరిగేదానికి తనకు సంబంధం లేదనుకుంటూ తనకు పెళ్లి తర్వాత ఇచ్చే కానుకల గురించి సంబరంగా మాట్లాడుకుంటున్నారు. ఒక పెద్ద కారు చుట్టూ సెక్యూరిటీతో ఒక 26 ఏళ్ల అబ్బాయి కిందకు దిగుతాడు. తను చూడ్డానికి గంభీరమైన మొహంతో, తన నడకలో రాచరిక దర్పంతో, ఎరుపెక్కిన కళ్ళతో మండపం దగ్గరకు వెళ్తాడు అతను. తన వెనకే ఒక ఆమె చూడ్డానికి ఎవరైనా చేతులెత్తి నమస్కరించే విధంగా ఉన్నారు. లోపలికి వెళ్ళగానే పెళ్లి పీటల మీద తనకు ఈ లోకంతో సంబంధం లేదు అనే విధంగా కూర్చున్న ఆమె వైపు చూసి చిన్ని అని పిలవగానే తన మాటలో గంభీర్యానికి ఒక్కసారిగా కళ్యాణ మండపం అంతా ధ్వనించింది. అప్పుడు ఆమె ఒక్కసారిగా తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా సంతోషం, బాధ, ఆశ్చర్యం కలిగిన భావంతో చూస్తుంది. అప్పుడు రమణి గారు కల కాదు అది అని తెలిసి ఒక్కసారిగా మావయ్య అని అంటూ వేగంగా వెళ్లి హత్తుకుంది. తను వచ్చిన స్పీడ్‌కి ఒక అడుగు వెనక్కి వేశాడు. అప్పటిదాకా బాధపడిన ఆమె ఇప్పుడు ప్రశాంతమైన ఆనందంతో అతని గుండె చప్పుడు వింటుంది. అక్కడ జరిగేది చూసి అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటే పెళ్ళికొడుకు మాత్రం కోపంగా చూస్తుంటాడు. శేఖర్ సూర్య ఇక్కడికి వస్తాడని ఊహించక ఇప్పటిదాకా కలలో ఉన్న తన సూర్యాని చూడగానే భయంతో ఏమి చెయ్యాలో తెలియని భయపడుతూ లేని ధైర్యాన్ని తెచ్చుకుని సూర్య ముందుకు వచ్చి శశి మర్యాదగా వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చో అని అంటాడు. అప్పటిదాకా ప్రశాంతంగా తన మామయ్య గుండెల మీద శ్రద్ధ తీరుతున్న శశి తన తండ్రి పిలుపుకు ఉలిక్కిపడి సూర్య వైపు చూస్తుంది. తన సూర్య వైపు చూడగా తను కంగారు పడుకు అన్నట్టుగా కళ్ళార్పుతాడు. ఇక తను ఏమీ మాట్లాడకుండా తన సూర్య వెనుక నుంచుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శేఖర్ భార్య జరిగేది చూసి సూర్యతో ఇది మా కుటుంబ విషయం, నువ్వు కలిగించకుండా ఉంచిన దారిని వెళ్ళిపో అని శశిని తీసుకెళ్ళడానికి వెళ్తుంటే అప్పుడు దాకా జరిగేది చూస్తున్న సూర్య అమ్మ శైలజ ముందుకు వచ్చి నా కూతురు స్థానానికి వచ్చావని ఎప్పటికైనా నా మనవరాలికి తల్లి లేని లోటు తీరుస్తానని నువ్వు ఏమి చేసినా నేను మాట్లాడలేదు. కానీ నా మనవరాలికి చెడు చేస్తే ఊరుకుంటానా అని అనుకోకు అని కంచు కంఠంతో అంటుందామె. అప్పటిదాకా శశి దగ్గరకు వెళ్తున్న ఆమె శైలజ గారి గొంతుకు భయపడి ఒక్క అడుగు వేస్తుంది వెనక్కి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడే అక్కడకు ఒక వ్యక్తి కొన్ని కాగితాలను తీసుకుని వస్తాడు.
అవి తీసుకుని నేరుగా సూర్య దగ్గరకు వచ్చి ఆ వింతని చేతిలో పెడతాడు. సూర్య నేరుగా శేఖర్ దగ్గరకు వచ్చి, నువ్వు ఎప్పటిదాకా చిన్నిని ఏమన్నా నేను మా అక్కకి ఇచ్చిన మాట వల్ల ఊరుకున్నా. కానీ నువ్వు ఇప్పుడు నా మేనకోడలి జీవితం నాశనం చేస్తుంటే ఊరుకోను. కోర్టు మీకు ఇచ్చిన నోటీస్ చదువుకో అని కొన్ని పేపర్స్ తీసుకుని తన మొహాన కొడతాడు. చంద్రిక శేఖర్ దగ్గరకు వచ్చి సూర్యతో, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మర్చిపోయినట్టున్నావు. తను నీ తోడబుట్టిన అక్క భర్త. నీకు బావవుతారు. అలాగేనా మాట్లాడేది అని కొంచెం గొంతు పెంచగానే అప్పటిదాకా కోపంగా మౌనంగా ఉన్నవాడు ఒక్కసారిగా పక్కన ఉన్న కూర్చుని ఒక్క దెబ్బతో ఇరక్కొడతాడు. సూర్య గంభీరం గొంతుతో, నేను ఏమీ మర్చిపోలేదు. నాకంతా గుర్తుంది. మీరు ఎలా మా అక్కని చంపారో, చిన్నీని మా నుండి ఎలా దూరం చేశారో అంతా నాకు గుర్తుంది. ఇప్పుడు మీరు చేసిన తప్పులకు అనుభవించే సమయం వచ్చింది. మేము స్త్రీధనంగా మా అక్కకు పెట్టిన ఆస్తితో పాటు ఆయన సంపాదించిన ఆస్తిలో 50% చిన్నికి ఇవ్వాలి అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇక చిన్ని బాధ్యత కూడా మాదే అని చెప్తాడు. అప్పటిదాకా సూర్యకు ఎదురు చెప్తున్న చంద్రిక సూర్య ఆస్తి గురించి చెప్పగానే షాక్తో నుంచుండిపోయింది. శేఖర్ గారికి కాళ్ళ నుండి భూమి కంపించిపోయినట్టయింది. ఇక ఎలాగైనా శశిని తనకు దక్కనివ్వాలని వినయ్ శశిని తీసుకుని మండపంలోకి వెళ్తుంటే సూర్య ఒక్క దెబ్బతో తనని పడగొట్టి శశిని దగ్గరికి తీసుకుంటాడు. మన అమాయకురాలైన శశికి పెళ్లి జరుగుతుందా? అసలు తన లైఫ్ ఎటెళ్తుంది అనే విషయం మనం నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దామండి. కొంచెం వాయిస్ సరిగా లేదు, ఏమనుకోకండి. పూర్తిగా హెల్త్ సెట్ అవ్వలేదు, దానివల్ల కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు కొంచెం కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్ని బట్టి నేను వీడియో కంటిన్యూ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.